హాయ్ అండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో హనుమాన్ పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. పొద్దున్నే లేచి ఇంకా ఇంటి ముందైతే ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామికి వడమాల వేయాలనుకున్నాను. అందుకనేసి మినపప్పు అయితే గ్రైండర్లో వేసుకున్నానండి. అలాగే తమలపాకుల మాల కూడా వేయాలనుకున్నాను. అందుకని ముందు రోజు సాయంత్రమే తమలపాకులు తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా అది మాల గుచ్చుకోవడం అని అన్ని ట్రేలు తీసి పెట్టుకున్నానండి. ఈ లోపు అయితే మినపప్పు అయిందా లేదా చూద్దామని వెళ్తే అయిపోయింది. చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా సరే అని అది వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం గట్టిగానే రుబ్బుకున్నానండి. ఎందుకంటే వడలకు కదా, గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే గ్రైండర్ అయితే కడుక్కున్నానండి. లేకపోతే అది మినపప్పు కదా, ఎండిపోతే అసలు వదలదు. అందుకని వెంటనే కడిగేసుకుంటాను నేను. అది కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా వడలకైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. వడలో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని వడలు అయితే చేసుకున్నాను. వడలు కూడా నేను తమలపాకు, కొంచెం పెద్ద సైజు తమలపాకు తీసుకొని తమలపాకు మీదనే చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. కవర్ మీద కాకుండా అలా తమలపాకు మీద వేసుకుంటే చాలా బాగున్నాయి. వడలు అయితే ఇలాగ వేసుకున్నానండి. వడలు వేసుకోవడం అయిపోయిన తర్వాత నైవేద్యం కోసం కొంచెం పాయసం కూడా చేసుకున్నానండి. పాయసం కూడా వడలు రెండు పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మా వారు పూజకైతే విడి పూలు, పూలమాల అన్నీ సిద్ధం చేశారు. ఇంకా నేను ఈ బయటి పనులన్నీ చూసుకునేసరికి పూజ కార్యక్రమం అంతా మా వారే పూజ చేశారు. చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఆ విగ్రహానికి వేయడానికని చిట్టి వడల మాల చేసుకున్నానండి. చిట్టి వడలు చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామిని మీకు చూపిస్తాను. మా అత్తమ్మ అదిగో మంచిగా బొట్లు పెట్టి అలంకరించేస్తుంది. ఈయనే మా చిన్న ఆంజనేయ స్వామి. ఇంకా ఆయనను అలంకరించేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఆయనకు తమలపాకులు, పూలు పెట్టి మా వారైతే అలంకరించారు. హనుమాన్ జయంతి మేమైతే చాలా బాగా జరుపుకుంటామండి. ఎందుకంటే మా మరిది మాల వేసుకుంటారు. అప్పటి నుండి మాకు అలవాటు. ఇంకా అందుకని మేము చాలా బాగా చేసుకుంటాము. ఇంకా నేనైతే మాల కోసమని తమలపాకులు కుచ్చుతున్నానండి. పక్క నుండి తులసిమాల మా అత్తమ్మ నిన్న సాయంత్రమే తులసిమాల అల్లి పెట్టింది. ఇంకా తులసిమాల, తమలపాకుల మాల, వడమాల ఏమో మా అత్తమ్మ రెడీ చేస్తుంది. ఆమెకు వడలును ఒక దారం ఇచ్చాను కూర్చోమని. ఇంకా ఆమె వడలు కుచ్చి వడమాల రెడీ చేసేసింది. వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తుంటే నేను బయట నైవేద్యము అవన్నీ రెడీ చేసి వాళ్ళకి అన్నీ అందించానండి. అందించేసరికి మా వారైతే దేవుడి పటాలన్నింటికి పూలు పెట్టి మంచిగా అలంకరించేశారు. ఎదుగున్న చిన్న ఆంజనేయ స్వామికి చిన్న వడమాల కూడా వేసి అలంకరించారు. ఇంక ఇలాగ నైవేద్యాలు, దీపారాధన అంతా అయిపోయింది. మేము కూడా దండం పెట్టేసుకొని ఇంకా గుడికి వెళ్దామని అయితే రెడీ అయినాము. మా చిన్ని కృష్ణయ్య ఉన్నాడు ఇంకా ఇంట్లో కాబట్టి మా చిన్ని కృష్ణయ్యని కూడా నేను ఇంకా ఇలా అలంకరించుకుని అందరం కలిసి అయితే గుడికి వెళ్ళిపోయామండి. ఇంకా వెళ్ళేసరికి అక్కడ అప్పుడే అభిషేకం స్టార్ట్ అయింది. ఇంకా అభిషేకం చూసి మేము కూడా పూజా కార్యక్రమాలు చేసుకొని అర్చన చేసుకొని ఆంజనేయ స్వామి చూడండి మంచిగా అలంకరించేశారు అయ్యగారు. అంతా అయిపోయిన తర్వాత అన్నదానం కూడా అక్కడే ఉందండి. ఇంకా దేవుడి అన్న ప్రసాదం తీసుకొని అక్కడే కాసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని ఇంటికైతే బయలుదేరామండి. ఈరోజు మా ఇంట్లో హనుమాన్ పూజ ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.